వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి సంస్థకు 50,000 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం వసూలు చేయకుండా తాత్సారం చేస్తుందన్నారు. సింగరేణిలో 13,000కు పైగా యువతీ యువకులు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. మినీ ఇండియాగా గుర్తింపు పొందిన రామగుండం ప్రాంతాల్లో సర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఉండే విధంగా బూతులు ఏజెంట్లు కృషి చేయాలని కోరారు. బాలరాజు డివిజన్ పైప్ లైన్ బొడ్డు రవీందర్ డివిజన్ నుంచి వచ్చేదా మరి కొంచెం ఎవరైనా కమ్యూనికేషన్ బొడ్డు రవీందర్ డివిజన్ నుంచి వెళ్ళి రాలేదు. మనం ఇంకా అందరూ మీ కార్పొరేటర్లు ముగ్గురు వచ్చేదా వస్తుందా? ఎందుకంటే మొట్టమొదటిగా మన ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు కాబట్టి వారికి మనం మ్యాక్సిమం వచ్చింది. రామగుండం ఇచ్చారు బొడ్డుపల్లి గారు రాలేదు సార్. అందరితో కూడా ఒకసారి ఇంటరాక్షన్ కావడం కోసం డిజిటల్ మెంబర్షిప్ ఇంకా ఉంటాయి. దయచేసి కార్పొరేటర్లకు వచ్చింది పైకి వేదిక మీదకి మరి కార్పొరేటర్లకు వచ్చింది. మా కర్త సుజాత గారు కూడా వచ్చారు. మరి దయచేసి అందరూ కూడా సౌలభ్యంతో అర్థం చేస్తాం. మన మొట్టమొదటిసారిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అందుకోసమే అందరూ కూర్చోండి. అసలు ఏం జరుగుతుంది ఏంటి మన ఆలోచన ఉన్నదే. ఇలా రామగుండం బీ పవర్ స్టేషన్ నాకు గుర్తుందే. బట్టి గారు ఏదైతే ఇక్కడికి వచ్చి ఇలా బీ పవర్ స్టేషన్ మూతపడుతుంది, ఆ సబ్ క్రిటికల్ ఉన్నది, సూపర్ క్రిటికల్ కావాలి కాబట్టి మేము కొత్త పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని చెప్పిండే. అది జెన్కో ఆధ్వర్యంలోనా లేక సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలోనా లేక కొలాబరేషన్తోనా ఎట్లా చేస్తామో కానీ మొత్తం చేస్తా అని చెప్పండి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. అది ఏమవుతుంది ఏందో మరి ఎవరికైతే ఏమీ అర్థమే. అసలు అది నిర్మాణం ఇక్కడ ఆరంభించబడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఏం ఆలోచన చేస్తున్నాయని చెప్పంటూ నేను రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పంటూ నేను ఇలా బలహీన వర్గాల ప్రత్యేక బీసీ డిక్లరేషన్ పెట్టిందా? ఏమైంది బీసీ డిక్లరేషన్? ఏమైంది యూత్ డిక్లరేషన్ ఏమైంది? వీళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఏమైంది అని చెప్పంటూ నేను నిరుపేద వర్గాల పిల్లలు ఏదైతుందో విద్యార్థి లోకానికి అండగా నిలబడే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింపజేసిండ్రు. దాన్ని కేసీఆర్ గారు ఏదైతో పటిష్టంగా అమలు చేసిండ్రు. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో దానికి ఆటంకాలు ఏర్పరిచే విధంగా ఇవాళ జీవో 7 ఎందుకు పట్టుకొచ్చిందే? రేపు అడ్మిషన్లు ఆరంభం కాబోతున్నాయి. ఆ పిల్ల భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటూ నేను రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ ఏదైతుందో ఇవాళ విజిట్ చేసిండే. ఏమైంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పాలని చెప్పంటున్నా. అసలు మీరు ఎన్నికల ప్రణాళికకు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనకు సంబంధం ఉన్నదే? మీ ఎన్నికల ప్రణాళికకు రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనకు సంబంధం ఉన్నదే? నిన్నగామున రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము మీటర్లు పెడితే ఒకటాడగమని చెప్పంటాడే. మరి మీటర్లు పెట్టకుంటే నువ్వు ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెడుతున్నావు పెడతలేవే? అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒక ట్రాన్స్ఫార్మర్ కింద ఏదైతుందో 16 kV ట్రాన్స్ఫార్మర్ అయితే ఒక 4-5 మోటార్లు ఉంటాయి. 25 అయితే ఒక 7-8 ఉంటాయని చెప్పంటూ నేను నువ్వు ట్రాన్స్ఫార్మర్కు. తెలంగాణ ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మిత్రపక్షాలు కలిసి అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ
తెలంగాణను ఏర్పాటు చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మంత్రి ఎగరవేసి మాట్లాడారు. सावधान शस्त्र पंजाब सिंधु गुजरात मराठा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ शस्त्र बाजू शस्त्र श्रीमान गार्ड आपके निरीक्षण लिए हाजिर है। ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డ ఘనంగా జరుపుకుంటా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన ఆర్టికల్ 3 ఉపయోగపడితే దాన్ని అమలు చేయడానికి మరి యూపీఏ చైర్మన్గా సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, మిత్రపక్షాలు కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు ప్రజల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి తెలంగాణ ప్రజల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, తెలంగాణ అంశం వచ్చేటప్పటికీ మన తాత ముత్తాతల నాటి ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా వారి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం ద్వారా ప్రజలకు లబ్ధి జరిగే విధంగా మరి ఆలోచన సరళి కొనసాగాలని కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమ అమరులందరికీ నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులందరికీ త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవాన్నిచ్చే కమిటీ సభ్యుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కోసం ఉద్యమించిన వాళ్ళ గౌరవాన్ని గుర్తింపునిచ్చే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా 30 నెలల జెండాను ఎగరవేసి పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ విభాగంలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన అధికారులకు సేవా పథకాలను అందించారు. తెలంగాణ ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్
చాలా కష్టపడి పనిచేసి ఒక మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నిన్న నేను తాండూరు విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను 15 ఇయర్స్ ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది. అసత్యపు ప్రచారాలు అమలుకు నోచుకునే హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. రండి కదా జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. తెలియజేద్దామని కోరుతూ వారికి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ఒక నిమిషం మౌనం పడతాం. జోహార్ తెలంగాణ మన వీరులకు. అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామన్న గారి నాయకత్వం. జై కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. సుసంపన్నమైన ప్రకృతి సంపద మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది ఆత్మ బలిదానాలకు, లాఠీలకు, తూటాలకు బలి అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ జైత్రయాత్ర కేసీఆర్ గారు శివయాత్ర అనేటువంటి నినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా పోరాటాలలో పాల్గొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందనేటువంటి విశ్వాసం కొద్దీ అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ వచ్చినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటింటికి గడప గడపకు పోయినాయి. తెలంగాణ ప్రజలను నయవంచనకు గురి చేసి మోసపు అబద్ధపు ప్రచారాలు చేసి ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను అవమానపరిచే రీతిలో పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డిని గద్దె దించేంత వరకు
తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుకునేంత వరకు మరో ప్రజా పోరాటానికి సిద్ధమని ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా రామగుండం నియోజకవర్గంలోని నాయకులము ప్రజలమందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క మోసపు అబద్ధపు ప్రచారాలతోని గద్దెదిక్కినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు అందరం కూడా ఎండగడుతూ అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపకు సంక్షేమ పథకాన్ని అందించేటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ సైన్యం అంతా కూడా ముందు భాగాన ఉంటుంది. ఈ యొక్క సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ప్రదాత సోనియా గాంధీ నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్ జీపో చరిస్తాలో సోనియా గాంధీ చిత్రపటానికి గోషామాల్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మోతా రోహిత్ మాట్లాడుతూ సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించారు. సోనియా గాంధీ సోనియా గాంధీ జిందాబాద్ సోనియా గాంధీ జిందాబాద్ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరులకు జోహార్ अलग अलग वीडियो बन रहा है क्या बार बार फोटो కూడా దింపురి ఫోటోలు కూడా దింపు ఒక్కొక్కరు तुम भी जाओ ढालो लो आओ जाओ सामने फोटो दी भाई फोटो కూడా दी आज के युद्ध अपन ये लो भाई कोई भी डालना अगर ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గోషామల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ ధనరాజ్ గారి ఆధ్వర్యంలో మరి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమైనటువంటి మంది వారి ప్రాణ త్యాగం కూడా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినరు. మరి అటువంటి అమరవీరులందరినీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకుంటూ అదేవిధంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి పెద్దలు సోనియా గాంధీ గారికి కూడా మనస్ఫూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటది మండు టెండర్లో కూడా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధనరాజ్ గారికి అదేవిధంగా గోషామాల్ నియోజకవర్గ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి కార్యకర్తకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో హైదరాబాద్ నగరంలో రానున్న ఎన్నికలలో కూడా మరి జయకేతనం ఎగురవేస్తూ ఖచ్చితంగా బూత్ల వారీగా ప్రతి ఒక్కరూ మరి సిన్సియర్గా పనిచేయాలని చెప్పేసి మరి ప్రతి గోషామల్ నియోజకవర్గ కార్యకర్తను నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తూ అందరం సమిష్టిగా ముందుకు పోదాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు. హైదరాబాద్లోని ముషిరాబాద్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువనేత ముఠా జయసింహ సహా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు స్థానికంగా జాతీయ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వివిధ ప్రాంతాల్లో పండ్ల పంపిణీ, అన్నదానం నిర్వహించిన ప్రజల సేవలతో ఒక ఉత్సవంగా సాగింది. శ్రీనివాస్ రెడ్డి, నాగేష్ ముద్రాజ్, మోజస్, రామారావు, శంకర్ ముద్రాజ్, రేషన్ మల్లేష్, సోమసుందర్, శ్యామ్ యాదవ్, సంతోష్, సిరిగిరి శ్యామ్, ముచ్చు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ సార్ జై తెలంగాణ. వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై కేసీఆర్. తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. జై ముఖాన్ కార్డు వస్తుంది. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ లైన్ నరసింహారెడ్డి గారికి. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం. కేటీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.